అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజతో ముచ్చట్లు. సో ఈరోజు మేమైతే పెనుగొండ వెళ్తున్నాము. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. అది మా కులదేవత, వైశ్యస్ అందరికీ కులదేవత అమ్మవారు. మేము పెనుగొండ వెళ్తున్నాము. చూసేయండి మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. డాడీ, నేను, అమ్మ, అన్న ఈసారి మిస్ అయ్యాడు. శివాలయంకి వచ్చాము. మా దగ్గరలో ఉన్న గౌరీపట్నం దగ్గర ఉన్న శివాలయం ఇదే. ఆ శివాలయం అన్నమాట. కొత్తగా అయితే దీన్ని నిర్మించారు. ఇదైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కొత్తగా కట్టారని చెప్పాను కదా. సో దీని విశిష్టత ఏంటి అదంతా అనేది ఇక్కడ నేను పంతులు గారిని అయితే అడిగాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, ఒకసారి మీరు కూడా చూడండి. అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇది కొత్త గుడి కాదండి, కొద్ది పురాతన లింగాకారం. కోటిలింగాల్లో కోటలింగం అనేది మన యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి కోటిలింగాల రేవులో ఉన్నటువంటి కోటిలింగాల్లో ఇది కోటోలింగము. ఇక్కడ గౌరీదేవి స్వామివారిని ప్రతిష్ఠించింది కాబట్టి ఈ ఊరికి గౌరీపట్నం అని పేరు వచ్చింది. స్వామివారి కోటోలింగం కాబట్టి మహాలింగము అని చెప్పి పేరుతోటి గౌరీ మహాలింగేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారి పూజలు అందుకుంటూ ఉంటారు. స్వామివారికి విశేషమైనటువంటి బ్రహ్మసూత్రంతో ఉదయం 9 గంటల వరకు బ్రహ్మసూత్ర దర్శనంతో దర్శనమిస్తారు. అనంతరం స్వామివారి యొక్క అలంకార దర్శనం లభిస్తూ ఉంటుంది. రోజు కూడా స్వామివారి దగ్గరికి విశేషించి భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారి యొక్క సేవను చేసుకుంటూ ఉంటారు. శ్రీ మార్గంలో నందీశ్వరుడు. ఇక్కడ నంది చాలా పెద్దగా ఉంటారు. గుడి కొలను అన్నమాట. ఈ కొలను చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కొద్దిగా బాగుంటుంది. ఇవన్నీ లోటస్లే. ఈ కొలంలో చాలా బాగున్నాయి లోటస్లు, కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే వీల్లేదు. బాగున్నాయి. ఇదంతా కొలని గుడికి. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కార్ అయితే ఎక్కేసి నెక్స్ట్ పెనుగొండ అయితే వెళ్తున్నాము. ఇది మీరు కూడా దర్శించుకోండి, చాలా మంచి గుడి ఇది అన్నమాట. ఇదే అండి, ఇదే పెనుగొండ ఊరు అయితే వచ్చేసింది. ఫైనల్లీ మేము పెనుగొండ రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి ఇంకా 1 కిలోమీటర్ దూరంలో అయితే మేము ఉన్నాము. ఇదిగోండి, ఇదే అమ్మవారి టెంపుల్, వాసవి అమ్మవారి టెంపుల్. ఇది మీరు కోరిన రోజు అన్నదానం జరిపించుటకు రోజు ఒక్కంటికి 4,000 రూపాయలు విరాళముగా ఇవ్వండి, లేదా ఒకరోజు 5గురికి. ఇదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ పిల్లర్కి ఒక్కొక్క గోత్రనామం అనేది ఉంటుంది, ఒక ఋషి గోత్రం అనేది ఉంటుంది. ఇక్కడ అది ఎలా వచ్చింది అని అంటే, అమ్మవారు స్వయంగా అగ్నిగుండంలోకి దూకేశారు. అమ్మవారితో పాటు ఏ 102 మంది అగ్నిగుండంలోకి దూకారో వాళ్ళందరికీ ఒక్కొక్క గోత్రం వచ్చింది.
అదనమాట. అమ్మవారు అగ్నిగుండంలో దూకడానికి రీజన్ అనేది ఉందన్నమాట. ఏంటంటే ఒక రాజు అమ్మవారిని వ్యామోహం ఇచ్చాడు కాబట్టి అమ్మవారు అది నచ్చక అగ్నిగుండంలోకి దూకేశారు. అండ్ అలాగే అమ్మవారు ఇంకొక శాపం అనేది ఆరవైశ్య ఆడపిల్లలకి ఇచ్చారనమాట. ఏంటంటే ఏ ఆడపిల్ల పుట్టినా సరే ఆ ఆడపిల్లకి ఒక లోపం అనేది ఉండాలి అని చెప్పి శాపం అనేది ఇచ్చారు. ఇది అమ్మవారి చరిత్ర అయితే చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. అమ్మవారి మహిమలు అన్నీ కూడా తెలుస్తాయి. సో మీరు కూడా ఒకసారి చరిత్ర అనేది చదవండి. అలా ఆర్యవైశ్యస్ అనేవాళ్ళు వచ్చారు. ఇది 12 నెంబరు, శనకుల గోత్రము మాదిది. మా గోత్రం శనకుల గోత్రం అన్నమాట. ఇది ప్రతి స్తంభం మీద అక్కడ బోర్డు చూపించాను కదా, ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ ప్రకారం మనం వెళ్ళి మన స్తంభాన్ని చూసుకోవచ్చు. మాది 12 నెంబరు. సో మేము 12 నెంబర్కి వచ్చేస్తే మా గోత్రం అయితే ఇక్కడ ఉంది. అది ముందు మీరు చూసిందంతా అమ్మవారి స్వయంభూగా ఉన్న ప్రదేశం గుడి అనమాట. ఇప్పుడు ఇదేంటంటే న్యూగా అనేది ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ అమ్మవారు చాలా ఎత్తుగా ఉంటారు. అండ్ అలాగే చాలా బాగుంటుంది విగ్రహం కూడా. అక్కడికైతే మేము వచ్చాము. సో ఫస్ట్ మెయిన్ మనం అది దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి నేను ఇది కట్టిన తర్వాత వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వెళ్ళింది. సో చూసారు కదా అమ్మవారి విగ్రహం ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇది నిర్మించడానికి ప్రతి ఊరు నుంచి డొనేషన్స్ అనేవి వెళ్ళాయి ఈ గుడికి. ప్రతి ఊరు నుంచి ప్రతి ఆర్యవైశ్యులు అందరూ డొనేషన్స్ అనేవి ఇచ్చారు. అంటే లైక్ ఇచ్చింది పెద్ద అమౌంటే కాకపోవచ్చు, కానీ చిన్న అమౌంట్ అయినా సరే దీంట్లో ఒక భాగమై ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ఈ టెంపుల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కొద్దిగా పెద్దగా ఉంటుంది. అక్కడ పైన అమ్మవారి పెద్ద విగ్రహం దగ్గర అమ్మవారిది మళ్ళీ చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ పంతులు గారు అనే వాళ్ళు ఉంటారు. అక్కడ మళ్ళీ పూజ అవన్నీ చేస్తారు. ఇది అమ్మవారి గుడి, ఇంకో గుడి అన్నమాట. అక్కడ చూసారు కదా, చెప్పాను కదా ఇప్పుడే. అదిగోండి స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడ ఉంటుంది. సో మాకు ఇక్కడ కూడా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసాము. వచ్చే దారిలో మన చైల్డ్హుడ్ మెమరీ ఒకటి ఉందన్నమాట, లైక్ వర్ణశిలి ఐస్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూసే ప్లేస్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, అమ్మవారు డైరెక్ట్గా అగ్నిగుండంలో దూకిన ప్లేసే ఇదే అమ్మవారు దూకింది. అందుకే అక్కడ పిక్ కూడా ఉంది, చూసారు కదా స్టాట్యూ, సేమ్ ఇదే ప్లేస్. అందుకే ఇక్కడ చాలా మహిమ అనేది ఉంటుంది. అమ్మవారి పవర్ అనేది ఈ టెంపుల్లో ఉంటుందని చెప్పేసి అందరూ నమ్ముతారు. ఇదిగో ఇదే అగ్నిగుండం అనమాట, అమ్మవారు దూకింది. సో మేము ఇప్పుడైతే అది కంప్లీట్ అయిపోయి పాలకొల్లు వెళ్తున్నాము. పంచారామాల్లో ఒకటైన శివాలయం పాలకొల్లు. సో పాలకొల్లు పెనుగొండ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అనమాట. సో అది కూడా దర్శించుకున్నాం మేము. ఈ జర్నీ అంతా కూడా ఆ రూట్స్ అవన్నీ కూడా కొద్దిగా బాగున్నాయి. ఎంతైనా సరే మన గోదావరి కదా, ఎంతైనా గోదావరే కదా.
చూసారా, మేము పాలకొల్లు అయితే వచ్చేసాము. ఇదే పెద్ద గోపురం సెంటర్ అన్నమాట. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ని అయితే కలిశాను. చాలా డేస్ అయితే అయిపోయింది మా ఫ్రెండ్ కలిసి. సో నేను కలిసాను అనమాట. తిను మా MBA ఫ్రెండ్. చూసారు కదా ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు దాన్ని కలిస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో మేము అందరం కలిసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. నేను చాలా ఇయర్స్ అయిపోయింది టెంపుల్కి వచ్చి. నాకు అంత కొత్తగా ఉంది. మళ్ళీ నాకు కొత్త ప్లేస్ చూసినట్టు అనిపించింది. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే టెంపుల్లోకి వెళ్ళగానే ఏదో తెలియని లాగా అనిపించింది. అందుకే చెప్తున్నాను. మన ఈ టెంపుల్లో ఫోన్ అనేది యూజ్ చేయకూడదు. అంటే లైక్ క్యూ లైన్స్లో వాటిల్లో ఫోన్లు అనేవి వాడినా పర్లేదు, కానీ అదేంటి గాడ్ దగ్గర మట్టికి, దేవుడి దగ్గర మట్టికి ఫోన్ అనేది తీయకూడదు. ఇదంతా చూశారు కదా, ఆ రోజు ద్వాదశి అన్నమాట. సో దీపాలు అనేవి వెలిగిస్తున్నారు. ఇది ఈ టెంపుల్ మెయిన్ కాబట్టి చాలామంది ఇక్కడ దీపాలు అన్నీ వెలిగిస్తారనమాట. ఇదంతా వ్యూ, టెంపుల్ వ్యూ బాగా అనిపించింది నాకు. మా ఫ్రెండ్ని కలవడం, ఈ టెంపుల్ని దర్శించుకోవడం, ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇలాగా ఎందుకో తెలియని హ్యాపీనెస్ అయితే నాకు వచ్చిందనమాట. ఇక్కడ లోపల శివాలయంలో ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అందరు దేవుళ్ళని కూడా దర్శించుకొని ఇంకెళ్ళాము. తర్వాత మేము భీమవరం వెళ్ళాము. ఇది భీమేశ్వర స్వామి టెంపుల్. అంటే లైక్ ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. తెలిసింది పంచరామాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మహిమ ఏంటంటే శివుడు పౌర్ణమి రోజు ఒక కలర్లో కనిపిస్తాడు, అమావాస్య రోజు ఒక కలర్లో కనిపిస్తాడు. ఇదంతా టెంపుల్ కొలను అన్నమాట. ఇది